ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. శోభా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందగా మరికొంతమంది పరారైనట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ ఆయుధాలు, ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మనీ డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చంద్రు ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ అడవుల్లో తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుకాల్పులు కూడా శోభా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయం తెల్లవారుజాము 6 గంటల నుంచి చోటు చేసుకుందని చెప్పేసి గరియాబాద్ సంబంధించిన ఎస్పీ కూడా ఘటనను కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో తొలుత మావోయిస్టులకు భద్రతా బలగాలు ఎదురుపడటం, మావోయిస్టులు తొలుత భద్రతా బలగాలపై ఎదురుకాల్పులు స్టార్ట్ చేశారు. కాల్పులు స్టార్ట్ చేయడంతో ప్రతిగా భద్రతా బలగాలు కూడా మావోయిస్టులపై ప్రతిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పాటు ఇతర ముఖ్యమైన వస్తు సామాగ్రి కూడా మావోయిస్టు సంబంధించిన వస్తు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి తెలుస్తుంది. మరోపక్క ఈ భద్రతా బలగాలు కూడా పూర్తిగా కూంబింగ్ కూడా ప్రాంతంలో కూడా గరియాబాద్ అడవుల్లో కూడా పూర్తిగా ముమ్మరం చేసినట్టు కూడా ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ మేఘాలు అని చెప్పి మరోపక్క అబుజ్మాడు కేంద్రంగా ఇటీవల కాలంలో గడిచిన 4 నెలల కాలంలో యుద్ధ మేఘాలు అమ్ముకోవడంతో పాటు ప్రతి చోట కూడా అనుమానమైన బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం భద్రతా బలగాలు ఆధీనంలో తీసుకున్నాయి. ఆ తర్వాత ఇటీవల కాలంలో గడిచిన 11 రోజులుగా నేషనల్ పార్క్ అటవీ ప్రాంత సమీపంలోని కర్రెగుట్టలు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కూడా పూర్తిగా కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు. దాంతో పాటుగా అక్కడ 4 హెలికాప్టర్లతో వైమానిక హెలికాప్టర్లతో కూడా అక్కడ ప్రతి చోట కూడా కర్రెగుట్టలన్నింటిలో కూడా శోధించడమే కాకుండా ఒక పెద్ద సొరంగాన్ని కూడా కనుగొన్నారు. దాంతో పాటుగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కూడా పూర్తిగా అలుముకున్నాయని చెప్పవచ్చు. ఈ గరియాబాద్ లో తాజాగా రజనీకాంత్, థ్యాంక్ యూ.